నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల్లో అవమానకర రీతిలో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఝలక్కులు ఎక్కువవుతున్నాయి. కీలక నగరాలు, పట్టణాల్లో పార్టీ ఖాళీ అయిపోతోంది. మొన్నటికి మొన్న కర్నూలు నగరంలో మూకుమ్మడిగా కౌన్సిలర్లు టీడీపీలో చేరగా మరికొంతమంది చేరేందుకు రెడీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే అక్కడ వైసీపీ ఖాళీ కాబోతుందని అంటున్నారు. అటు పెద్దిరెడ్డి ఉన్న పొంగనూరులో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ కార్పొరేటర్లు దాదాపు 12 మంది వైసీపీని వీడి 7 టీడీపీలో 5 మంది జనసేనలో చేరారు. కార్పొరేటర్లు చేజారిపోకుండా విశాఖకు చెందిన వైసీపీ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారితో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. పార్టీని వీడి వెళ్లొద్దని వారిని కోరినా వారు వినలేదు. కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చటం, పైగా వైసీపీకి సమీపంగా ఎలాంటి భవిష్యత్తు లేకపోవడంతో కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి వైసీపీ అభ్యర్థులను పూర్తిగా ఇంటికి పంపడంతో ఇప్పుడు వారి మాటలు చెల్లుబాటు కాకుండా పోయింది. అసలు అధినేతకే విలువ లేకుండా పోయిందని అంటున్నారు. ఇక విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆదివారం వైసీపీ కార్యకర్తలు సందడి చేశారు. వారంతా టీడీపీలో చేరారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుల చేతుల మీదుగా కార్పొరేటర్లకు కండువాలు కప్పి కూటమి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక వారంతా కూటమి పార్టీలో చేరేందుకు తాము ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదని, వారంతట వారే పార్టీలో చేరారు అని టీడీపీ నేతలు తెలిపారు. కొత్తవారి రాకతో టీడీపీలో ఉన్న పాతవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు. వివాదరహితులైన వైసీపీ నేతలను మాత్రమే చేర్చుకున్నామని చెప్పారు. విశాఖ కార్పొరేషన్లో వైసీపీ నేత మేయర్గా ఉండగా ఆ మేయర్కు ఉద్వాసన పలకటంపై త్వరలో నిర్ణయం ఉంటుందని తెలిపారు.